ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు, 10 lakhs ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఎక్కడ పైరవి లేవు, ఎక్కడ పేపర్ లీక్ కాలే, ఎక్కడ హంగు ఆరబట్టం లేదు. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందంటే దానికి స్ఫూర్తి స్వామి వివేకానందండి. ఇవాళ ఖేలో ఇండియా పేరుతోని ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం విద్యతో పాటు యువత క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఖేలో ఇండియా పేరు మీద దేశవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించడం, అనేక రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఇలా ఆర్థిక ప్రగతిలో కూడా లక్ష్యం ఏంటంటే 2047 వికసిత్ భారత్ లక్ష్యం. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో మన దేశాన్ని 3వ స్థానం తీసుకెళ్ళి అగ్రరాజ్యాల్లో మనం చేర్చాలని ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక గోల్ పెట్టుకుని తప్పకుండా రీచ్ కావాలంటే ఇప్పటి మనం కష్టపడి పనిచేయాలని చెప్పి ఇలా వికసిత్ భారత్ పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇలా ఆర్థిక ప్రగతిలో 11th ప్లేస్ ఉండే మనం 2014 కంటే ముందు 11th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 4వ స్థానానికి వచ్చినాం. అతి త్వరలో 3వ స్థానం రాబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా వాటికి లక్ష్యమైంది. స్ఫూర్తి ఎవరు? స్వామి వివేకానంద కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, ఇట్లా అనేక మంది మహనీయులను చరిత్ర చదివింది కాబట్టే, ఆ చరిత్ర తెలుసుకున్నాడు కాబట్టే, వాళ్ళు మన మధ్య లేకుండా ఒక లక్ష్యాన్ని మన ముందు ఉంచింది కాబట్టే నేను దేశ ప్రధాని అయినా కూడా నేను సాధారణ మనిషిగా, సాధారణ భారతీయుడిగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక సేవకంగా పనిచేస్తా అని చెప్పి ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం విషయం ఏంది? ఇవాళ స్కీమ్స్ ప్రవేశపెట్టడం కాదు, ఇలా ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, పెన్షన్ ఇస్తా, డిఎల్ ఇస్తా, టీఎల్ ఇస్తా కాదు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నామా లేదా? మన సంక్షేమ పథకాలు ఇస్తే అది చిట్ట చివరి వ్యక్తికి అందిందా లేదా? అది పేపర్లకు, టీవీలకే పరిమితమైందా, జీవోలకు మాత్రమే పరిమితమైందా? నిజంగా దానివల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా, జరుగుతుందా అని చెప్పి తెలుసుకొని న్యాయం జరిగే విధంగా చేయడమే ఇవాళ అంత్యోదయ సిద్ధాంతం. కాబట్టి ఆ ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పోతున్నది. కాబట్టి అందరం కూడా ఇవాళ కేవలం ఈ ఒక్కరోజే కాకుండా మీ లోపల ఫస్ట్ భయం తీసేయాలి. ఇవాళ మనం ఓటమికి మనం పేదరికమో లేకుంటే ఇంకో రకంగా ఆలోచన కాదు, నా వల్ల ఈ పని కాదు అని మీ మనసులో కూడా ఉంటే మీరు ఫెయిల్ అయిపోతారు. నా వల్ల ఇది కాదు అనేది ఎట్టి బస్సులో ఏ యువకుల్లో పడి ఉంటుంది. ఎస్, ఇది పక్కా నా వల్ల అవుతుంది, నేను సక్సెస్ చేస్తా, 100% ముందు పోతా అని చెప్పి మీ లోపల ధైర్యం ఉంటే నిత్య జీవితంలో మీరు విజయవంతం కాగలుగుతారు. మీ నిత్య జీవితం విజయవంతం అవుతుంది. ఫస్ట్ మీ లోపల పిరికితనం పోవాలి. దాంతోపాటు నేను నా కుటుంబం అనేది మర్చిపోవాలి, నేను నా కుటుంబం అనేది మర్చిపోవాలి. చాలా మంది అంటారు, దేశం నాకేమిచ్చింది, దేశానికి నువ్వేమిచ్చినావు, దేశానికి నువ్వేమిచ్చినావు. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిశ్వాసం. పోరాటంలో బార్డర్లో పోయి యుద్ధం చేయాలంటలేను నేను, పోయి పాకిస్తాన్లో యుద్ధం చేయాలంటలేను నేను, ఇంకొకరు యుద్ధం చేయాలంటలేను నేను. కానీ ఏదో ఒక ఈ దేశం కోసం, నేను ఈ భారతీయుడు ఉండేందుకు ఈ దేశం కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి తృప్తి మనకు రావాలి. ఆ సంకల్పం మన లోపల ఉండాలి. ఇది ఉండాలంటే ఫస్ట్ మన లోపల భయం పోవాలి, ధైర్యం రావాలి, కొట్టాడే ప్రశ్నించే తత్వం రావాలి. అన్యాయం జరిగితే నాకెందుకు క్లియర్ కూర్చుంటే మనం స్వామి వివేకానందను అవమానపరచడమే. ధైర్యంగా ప్రశ్నించే మనస్తత్వం లేకుంటే మన జీవితం ఉండి కూడా వేస్ట్, మన పుట్టు కూడా వేస్ట్. కాబట్టి అటువంటి ఆలోచనతో ఇలా యువత అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, భయం తీసేయండి. ఒక్కసారి గెలిస్తే మనం అహంకారం పెరగద్దు. ఓడిపోతే అబ్బా ఇదే లాస్ట్, ఇక మనకు గెలవంరా అనుకోవద్దు. కాబట్టి అన్నిట్లలో కూడా ఒక మంచిని మనం తెలుసుకొని ధైర్యంగా ముందుకు పోయి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని
తయారు చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మేరా యువ భారత్ పేరుతోని ఇవాళ దేశవ్యాప్తంగా అనేక యువకులకు ప్రోత్సాహం ఇవ్వడానికి క్రికెట్కి మన క్రీడా సామాగ్రి కానీ అనేక కాంపిటీషన్స్ కానీ యువతుల్లో యువకులు పడినటువంటి ఆ క్రీడా నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించే ప్రయత్నం చేయడం ఇలా స్టార్టప్ ఇండియా పేరుతోని యువతకు ప్రత్యేక పరిశ్రమ లోన్ ద్వారా ప్రత్యేక పరిశ్రమలను కల్పించి వారు ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇవాళ కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి అందరం వినియోగించుకోవాలి దాన్ని అందరూ కూడా సమాజానికి అందించే ప్రయత్నం చేయాలి నా ఒక్కరికే రావాలి కాబట్టి నాతో పాటు 10 మందికి సహాయం చేయాలి దాంతోపాటు దేశాన్ని సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలి కష్టాల్లో ఇబ్బందులను పేదలకు సహాయం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతోని మనం ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.